నమస్తే గరం గరం వార్తలకు స్వాగతం. ఎప్పటిలాగానే ఇవాళ కూడా మీకోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాం. మరి అవేందో చూసే ముందు హెడ్లైన్స్ చూసేయండి. గన్మెన్స్ తో రోహిత్ రెడ్డి రీల్ వీడియో. ఇంతవరకు ఈ తీరుగా సెక్యూరిటీని ఎవ్వరు వాడలేదయ్యో. దీప్తి గారు వార్త ఏంటండి? నేను లీవ్ లో ఉన్నా. భరతనాట్యం చేస్తూ మెట్లెక్కిన భక్తుడు ముగ్ధుడై ఉంటాడు ఆ ఏడుకొండలవాడు. అమ్మకానికి పెట్టినరు అద్భుతమైన చీరను, రేటుతోని భయపెడుతున్నారు కస్టమర్లను. ఓవర్ యాక్షన్ చేసిన పోలీసులు, ఫైర్ అవుతున్న జనాలు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులకు సర్కారు గన్మెన్లను ఎందుకు ఇస్తుంది? పెద్ద లీడర్లు కాబట్టి, ఎవరి నుంచైనా థ్రెట్ ఉంటుంది కాబట్టి సెక్యూరిటీ పెడుతుంది. మీటింగ్లకు పోయినప్పుడు, సభలు సమావేశాలకు హాజరైతే లీడర్లకు ఇబ్బందులు వస్తాయని తక్లీఫ్లు లేకుండా చూసుకుంటుంది కదా. కానీ ఈసారి ఏంది సెక్యూరిటీని గిట్ల వాడుకుంటున్నాడు? కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మధ్యలో సారు, అటువైపు ఇటువైపు సెక్యూరిటీ. అదిరిపోయింది కదా రీల్. అట్లుంటుంది మరి పర్ఫార్మెన్స్ అంటే. ఇంతకెవరో గుర్తుపట్టినరా? మన తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. ఈ గేటప్లుంటే గుర్తుకొస్తలేడా? అయితే ఈ విజువల్ చూడండి. ఇప్పుడు తెలిసిపోయిందా ఎవరో? అదే అప్పట్లో ఎమ్మెల్యేల కొనుగోలు అంశం మీద ఫిర్యాదు చేసి దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన సారే ఈ సారు. కేసు పెద్దదాయే, ఏమన్నా ఇబ్బందులు వస్తాయని సర్కారు సెక్యూరిటీ పెంచితే ఇగో సారేమో ఇట్లా చేసిండు అన్నట్టు. మరి సెక్యూరిటీ అంటే సార్ తమాషాగా తీసుకున్నాడో ఏమో తెలియదు కానీ రీల్స్ పిచ్చి ఉన్న వాళ్ళు కూడా చేయనంత కటింగ్ ఇచ్చి వీడియో తీయించుకున్నాడు. ఇక ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి తలగా తిరిగి అంటున్నారు. కానీ అయ్యా రోహిత్ రెడ్డి సారు, 3 నెలలకు పంచాదేంది సార్ మీది? ఎమ్మెల్యేల కొనుగోలు విషయం మీద కేసు నడుస్తుంటేనే పబ్బుకు పోయి ఆరోపణలు ఎదుర్కొంటివి, ఇప్పుడు ఇట్లా రీల్ చేస్తేవి, ఏందయ్యా ఇది అని అందుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. కానీ ఏమో అనుకున్నాం, సార్ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇట్లాంటి రీల్స్ చేసుకుంటా పోతే బాగానే ఫేమస్ అయ్యేటట్టున్నాడు కదా. ఆగో, మా దీప్తి ఆఫీస్కు రాకుండా అట్లా రోడ్ల మీద తిరుగుతుంది. ఓ దీప్తి, ఆఫీస్కు రావా? నేను లీవ్ లో ఉన్నా. ఎందుకు లీవు? ఎవరిని అడిగి తీసుకున్నావు లీవు? నేను పర్మిషన్ తీసుకోవాలా? నేనెందుకు తీసుకోవాలి? నా లీవ్లు నా ఇష్టం. లీవ్స్ అంటే నాకు సిక్ లీవ్స్ ఉన్నాయి, ఎర్న్డ్ లీవ్స్ ఉన్నాయి, ఇంకా నాకు చాలా ఈ లీవ్స్ ఉన్నాయి. ఉంటే అక్కరు ఉన్నప్పుడు తీసుకోవాలి గాని ఇట్లా పని కొట్టి రోడ్ల మీద తిరిగేటందుకు ఎవరన్నా సెలవు పెడతారా? హలో హలో హలో, నువ్వేం నాకు నీతులు చెప్పక్కర్లా. ఏదో పెద్ద రోజు నువ్వు ఆఫీస్కి వచ్చేదానిలాగా అమావాస్యకో పూర్ణమికో ఎప్పుడో ఒకసారి కనిపిస్తావు. అట్లా అట్లా నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? అంతొద్దు. ఇవే తగ్గించుకుంటే మంచిది. నాకు స్పేస్ లేక నేను డైలీ కనిపిస్తలేను. స్పేస్ ఉండదు, మనం తీసుకోవాలి. దట్స్ ద మ్యాజిక్. నువ్వు మ్యూజిక్ స్టార్ట్ చేయరా. దీప్తి, నీకేమన్నా తిక్కనా? రీల్స్ చేసేటందుకు సెలవు తీసుకుంటారా ఎవరైనా? ఇదే కాదు, ఇంకా నాకు చాలా పనులున్నాయి. ఆగో, అంత ఇంపార్టెంట్ పనులేంటో? ఫస్ట్ షాపింగ్ చేయాలి, నెక్స్ట్ కృష్ణా బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి అలా 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 చక్కర్లు కొట్టాలి. సండే రోజు పోవచ్చు కదా? అబ్బచా, సండే వెళ్ళొచ్చు అని నాకు తెలీదా? నువ్వు పెద్ద చెప్పాలా? మాకు తెలీదేంటి? ఉండే గాని మరి ఆఫీస్కి ఎప్పుడు వస్తావు ఇంతకి? మండే వస్తా. నీకు మండుతోంది కదా? కూల్ అంజు, జస్ట్ కూల్. సెలవు తీసుకొని మళ్ళీ వర్క్ లోకి వస్తే క్వాలిటీ పెరుగుతుంది. అబ్బా, అంత మ్యాటర్ ఉందా నీ లీవ్ వెనుక? ఎస్, సెలవు పెట్టిన తర్వాత నా యాక్టింగ్ స్కిల్స్ చూస్తే సంపూర్ణేష్ బాబు కంటే భయంకరంగా ఉంటుంది నా యాక్టింగ్. నువ్వే ఆశ్చర్యపోతావు తెలుసా? ఉంటది. సెలవులు ఎక్కువైతే ఆఫీసు పర్మనెంట్ గా లీవ్ ఇస్తుంది. అసలు నేను సెలవు పెట్టిందే ఆఫీస్ కోసం కదా. అబ్బా, కవరింగ్ కూడా ఇంత కాన్ఫిడెంట్ గా చేయొచ్చా? నిన్ను చూస్తే ముచ్చటేస్తుంది దీప్తి. సెలవు తర్వాత నా వర్క్ చూసి, నా వర్క్ లోని క్రియేటివిటీ చూస్తే నీకే ముచ్చటేస్తుంది తెలుసా? ఇప్పుడు కాబట్టి ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు. రేపు బ్రేక్ తర్వాత నా రీఎంట్రీలో నా వర్క్ చూసిన తర్వాత నువ్వు షేక్ అయిపోతావు అంజు. నేను నమ్మను. నమ్మితే నమ్ము, లేకపోతే అడుక్కు తిను. ఈ ఎక్స్ట్రాలే వద్దనేది. అరే, ప్రూఫ్స్ ఉండాలి కదా. నీకేమో అర్థం కాదు. ఇదిగో, గో నింబ్లీ అని యుఎస్ లో ఒక కంపెనీ అట, ఇలాగే ఎంప్లాయీస్ అందరినీ బ్రేక్ తీసుకోమని చెప్తుందట. కావాలంటే నువ్వు వెళ్ళి గూగుల్ చేయి. గో 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 గో. ఆల్రెడీ నాకు తెలుసు. అది అసలు లీవ్ తీసుకోకుండా రెగ్యులర్గా ఆఫీస్కి వచ్చే వాళ్ళ కోసం ఇట్లాంటి రూల్ పెట్టిందంట. లేకపోతే పనొత్తిడి వల్ల పర్సనల్ లైఫ్ మిస్ అవుతారని.
కానీ తమరలా కాదు కదా. నువ్వు ఏమన్నా అనుకో అబ్బా, నా సెలవులైతే నేను వాడుకుంటా, అసలు అందులో మొహమాటమే లేదు. హలో దీప్తి గారు, తమరు ఆల్రెడీ గడిచిన 6 నెలల్లో 30 రోజులు సెలవుల్లోనే ఉన్నారు. మరి అప్పుడు రాని క్వాలిటీ, అప్పుడు లేని క్రియేటివిటీ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయో? అందుకనే కదా నేనేదో అమెరికా కంపెనీ పేరు చెప్పి చక్కగా సెలవులు వాడుకుందామని చూస్తుంటే ఈవెంటి మధ్యలో పానకంలో పుడకలాగా అడ్డుపడుతోంది. నీ ఇన్నర్ ఫీలింగ్ నాకు వినిపించింది, కానీ ఏదో ఒక వార్త తీసుకురానికి వెళ్ళు. వెళ్తున్నానులే వర్క్కి. వెళ్ళు వెళ్ళు జల్దీ. ఏందో ఏమో మా దీప్తి, కానీ ఆ అమెరికా కంపెనీలు చెప్పినట్టు సెలవులు మంచిదే, అది రెగ్యులర్గా పనిచేసేటోళ్లకు. ఇప్పుడు మేము చూపించబోయే వార్తలోని దృశ్యాలతో, చిత్రాలతో, అందులో ఆడవాళ్లను ఆకట్టుకునే అంశాలతో మాకు ఎలాంటి సంబంధం లేదని, వార్త చూశాక పొరపాటున మీకు మీ ఆవిడకు గొడవ జరిగినా, మీ మీద మీ ఆవిడ అలిగినా మాకు సంబంధం లేదని తెలుపుతూ వార్తల్లోకి వెళ్ళిపోతున్నాం. చీరలోని గొప్పతనం తెలుసుకో, కాదు ఈ చీర యొక్క రేటు ఎంతో తెలుసుకో అన్నట్టే ఉన్నది పరిస్థితి. ఉత్తరప్రదేశ్ లక్నోలో సేల్కు పెట్టిండ్రు ఈ చీరను. ఎంత అందంగా ఉన్నది, అద్భుతంగా మెరిసిపోతున్నదిలే. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో శ్రీదేవి భూమి నుండి దివికి దిగి వచ్చేటప్పుడు కట్టుకున్న తెల్ల చీర లెక్కనే ఉన్నదిలే. చీర అంచున తెల్లటి పూసలు, చీర మీద మొత్తం రామచిలుకలు, ఆ డిజైన్ బాబ్బా చూడంగానే కొనాలనిపిస్తున్నదా? మరి దీన్ని కొనాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలిసిన అక్షరాల 21 లక్షల రూపాయలు. అవును, మీరు విన్నది నిజమే, 21 లక్షల రూపాయల చీర నట ఇది. ఎందుకు అంత రేట్ అంటే దీని మీద ఉన్న వర్క్ మొత్తం చేతితో చేసిందేనట. సిఫాన్ చికంకారీ కుట్లున్నాయి, స్ఫటికాలు వాడినం. దీన్ని తయారు చేసేందుకు, ఈ డిజైన్లు కుట్టేందుకే 2 సంవత్సరాలు పట్టింది మాకు, అందుకే ఇంత రేటు అని చెప్తున్నారా షాపు వాళ్ళు. ఇక ఇంత ధరగల చీర పలానా షాప్లో ఉన్నదని తెలవంగానే కొనేటోళ్ళ కంటే చూడ్డానికి వచ్చేటోళ్ళు ఎక్కువైనరట షాప్కు. సరే, ఆ చీరను చూసేందుకు వస్తేంది, ఆడవాళ్ళకు చీరలు కనబడితే ఆగుతారా? అట్లిట్లా చేసి ఏదో తక్కువదో ఎక్కువదో చీర అయితే కొనుక్కొని పోతున్నారు మా దగ్గర నుంచి. ఎటు చేసి గిరాకైతే పెరిగింది మా కనసంబరపడుతున్నారట షాపు వాళ్ళు. కానీ పొరపాటున ఈ చీర అనుకున్నది దక్కించుకోవాలనుకునే ఆడవాళ్ళ కళ్ళలో పడ్డదంటే కథమేగా మోగుని పరిస్థితి. పాపం కట్టిన ఇల్లమ్మి చీర కట్టియాల్సి వస్తుందేమో ఆవిడకు. ఈ విషయం తెలిసి అంత ధరగల చీర కొనుక్కునే స్థాయికి మనం ఎప్పుడు ఎదుగుతామో అని కొందరు అనుకుంటుంటే, 21 లక్షలు పెట్టి ఒక్క చీర కొనుక్కునేదేంది, అదే డబ్బులుంటే ఏకంగా చీరల షాపే పెట్టుకొని గంటకో చీర కట్టుకొని ఇడుస్తాం కదా అనుకోబట్టిరట ఇంకొంతమంది. కానీ ఏ మాట కామాట, చీర అయితే బ్రహ్మాండంగా ఉన్నదిలే. అన్నలు ఈ చీర చూసినాక పొరపాటున వదినమ్మలు చీర కొనియమని పట్టుబడితే మాత్రం మాకైతే సంబంధం లేదయ్యో, ముందే చెప్తున్నాము. అమ్మ నాయనలు ముసలోళ్ళయి వండుకొని తినే శక్తి లేకుంటే కొడుకులే ఇంటి దగ్గర ఉంచుకొని అన్నం పెడతారు. పెయ్యి మంచిగా లేకుంటే దవకాన్ల చూపెడతారు. కొడుకులు లేని ముసలోళ్ళేమో బిడ్డల దగ్గరికి పోతారు. ఇక బిడ్డలు కూడా లేకుంటే ఆస్తిపాస్తులు చుట్టాలకు రాసిచ్చి వాళ్ళు ఇంత పెడితే తింటారు కదా. కానీ ఈడ మాత్రం ఒక తాతకు ఒక్కరు కాదు, 2 కొడుకులైనా ముద్ద కూడా బువ్వ పెడతలేరంట. కానీ పెంచిన కన్న కొడుకులు తిండి పెడతలేరు, నన్ను చూస్తేనే ఓరుస్తలేరు. తిండైనా పెట్టమని చెప్పుండ్రి, లేకుంటే మీరన్న పోలీస్ స్టేషన్లో ఉంచుకోనరని సీదా జగిత్యాలకు పోయి పోలీసులకు ఫిర్యాదైండు. ఇగో ఈడ ఆకలికి అలమటిస్తున్న మల్లయ్య తాత పోచమ్మ వాడలా ఉంటాడట. పెద్ద కొడుకు రాజమల్లు, చిన్న కొడుకు రాజా 2 ఎకరాల భూమి విషయంలో వాళ్ళకు వాళ్ళే కొట్టుకొని తిట్టుకుంటా నడిమిట్ల అంతా నువ్వే చేసినావు ముసలోడా అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి అన్నం పెడతలేరట. బువ్వెక్కడిది, నువ్వు ఎవలసలు ఇంట్లోకెళ్ళి వెళ్ళమని ఎత్తి పొడుపు మాటలంటే ఒకనాడు చూసిండు, 2 రోజులు చూసిండు, ఆఖరికి 5 రోజులు చూసి ఆకలికి తట్టుకోలేక సీదా పోలీసులకు వచ్చి బాధ చెప్పుకుంటే కాకిలే కడుపు నిండా అన్నం తెప్పించి పెట్టిర్రు. కానీ చూడుండి, ఎసోంటి కొడుకులో వాళ్ళు సంపాదించింది ఈ తాత. ఇప్పుడు వంచుకునేది తాత ఇచ్చిన భూమి, ఏదో చిన్న విషయానికి మాట అనుకొని మానవత్వం మరిచి అన్నం పెడతలేరంటే ఏమనాలే చెప్పుండ్రి. ఓ పోలీసార్లు జర పంచాయత్ దెంపి తాతకు అన్నం పెట్టే ఉపాయం చేయుండ్రి. ఏమంటున్నాం, పాపం తాత బక్కగా అయిపోయిండు తిండి లేక. సీఎం కేసీఆర్ సారు, మంత్రి కేటీఆర్ సారు, హోంమంత్రి మహమూద్ అలీ సారు, డీజీపీ అంజనీ కుమార్ సారు మైకు బట్టి పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడితే ఏమంటారు? తెలంగాణ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులు, దేశంలోనే మన పోలీస్ వ్యవస్థ నెంబర్ 1గా ఉన్నదని చెప్తారు. ఇప్పటికీ చాలాసార్లు విన్నాం కదా. కానీ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పోలీసుల ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే కథ వేరే ఉంటది. ఎట్లా అనంటే ఇగో ఇట్లా, ఒకరు అనగబట్టుడు, ఇంకొకరు కొట్టుడు, మెసలనిస్తొట్టు, ఆ సుంట గదలనిస్తొట్టు. మరి రోడ్డు మీద కొడితే ఎవరన్నా చూస్తారు, ప్రశ్నిస్తారని అనుకున్నారో ఏమో తెలియదు గాని రోడ్డు పక్కన సందులకు తీసుకొచ్చి మరి కోపం మొత్తం చూపెట్టిండ్రు. ఆఖరికి ఇగో ఇట్లా చెయ్యి విరగొట్టిండ్రు. చెప్పే ఎర్ర సైదులన్నా
అసలు పోలీసులు నిన్నే ఎందుకు కొట్టిండ్రు? నువ్వు వాళ్ళని ఏమన్నావు? బండి ఆపి తాళం పీక్కునే సమయంలో నేను సార్ ఎందుకు గుంజుకుంటారు, మీరు వచ్చి ఆపిరు కదా, నేను దిగుతా వస్తున్నా అంటే వచ్చేదేంద్రా నువ్వు ఇట్లా పారిపోతున్నావు, నువ్వు పారిపోతానికి ట్రై చేసినావు, నువ్వు వాడికి ఎట్లా వస్తావు అని చెప్పేసి కొద్దిగా ఆయన కొంచెం సీరియస్ అయ్యేసి తాళం చేయి పీక్కొని జీబులో ఎక్కించుకొని స్టేషన్కి తీసుకొచ్చారు. స్టేషన్కి తీసుకొచ్చినాక వీడు అంతా ఓవర్ యాక్షన్ చేస్తుండ్రా, వీడు బెనికితే అని చెప్పేసి ఈయన గుంజురా అని చెప్పి అలా కూర్చోబెట్టి కూడా ఏళ్ళు గుంజినారు. ఇన్న రావుల్లా ఇదంతా జరిగిన ముచ్చట. అయినా పోలీసార్లు అంటనేమో కోపం, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసేటప్పుడు ఎందుకు సార్ ఎక్కడెక్కడి కోపం అంతా వాహనదారుల మీద చూపెడతారు? ఇప్పుడు ఈ అన్న చేయి విరగొడుతుంది, ఎప్పుడు బాగా కావాలి? ఈ అన్న కుటుంబానికి అప్పటిదాకా తిండెవరు పెట్టాలి? ఈ అన్న కుటుంబం దోస్తులు వచ్చి ధర్నా చేసిండ్రు, కానీ ఎందుకో ఈ నడుమ మిర్యాలగూడ పోలీసులు మస్తు కాంట్రవర్సీలు చేసుకుంటా వార్తలకు ఎక్కుతున్నారు. అటజని గాంచి భూమి సురుడంబర చుంబి శిరస్సర జరీ పటల ముహూర్లట దబంగ తరంగ నిస్పున స్ఫుట అని చిన్నప్పుడు చదువుకున్న పద్యాలే తప్పులు పోతుంటాయి మనకి. అట్లాంటిది ఇక్కడ ఒక బుడ్డోడు ఇరగదీస్తున్నాడు ఒక పాటని. మరది ఏం పాటనో విందమా? చలో. వీడు పాడే పాట అర్థమైతలేదులే. బాహుబలి సినిమాలో జటాకట సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఘరి అని ఎవడంట సాంగ్ ఉంటది కదా, అదిగో ఆ పాటను వాడుతున్నాడు ఈ బుడ్డోడు. మొత్తానికి బట్టి పాడటానికి ప్రయత్నిస్తున్న ఈ బుడ్డోని కాన్ఫిడెన్స్ లెవెల్ కు హ్యాట్స్ ఆఫ్ చెప్పవలసిందే. అన్నిటికీ మించి చిన్నోడు పాడుతున్నప్పుడు ఆ హావభావాలు చూడండి. నేను ఒక అద్భుతమైన పాట వాడుతున్నా, నన్ను వీడియో తీస్తున్నారు, నా పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉండాలన్న రేంజ్ లో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటూ వాడుతున్నాడు. అందుకే ఇప్పుడు ఈ బుడ్డోడు వాడిన పాట ట్విట్టర్ వేదికగా ఫుల్ వైరల్ అయి కూర్చున్నది. మరి ఇక ఇప్పుడే ఇంత గొట్టు పదాలు మననం చేసి పాడుతున్నాడంటే రేపట్లో ఎన్నెన్ని గ్రంథాలు చదువుతాడో, ఎన్నెన్ని శ్లోకాలు వాళ్ళేస్తాడో పొండి చిన్నోడు. చెయ్యిరా చిన్న, మంచిగా సాధన చేయి, పదాలు స్పష్టంగా పలకరావాలి. నిజంగా నీకు కావాలనిపిస్తే రేపట్లో పెద్ద సింగర్ కావాలని గరం తరపున కోరుకుంటున్నాం మేము కూడా. ఎడిటర్ అన్నా విని అర్థం కాని మాటల పాటను మళ్ళొక్కసారి ఇడివే భలేగున్నది వింటుంటే. ఎంత తిన్నా ఇంట్లో రైస్ అయిపోద్దంటే ఏం చేయాలో మీకు తెలుసా? వెరీ సింపుల్. కరెక్ట్గా తినే టైంకి రోజుకొకరి ఇంటికి గెస్ట్కి వెళ్ళాలి అంతే. అట్లాగే అసలు షాపింగ్కి వెళ్ళినప్పుడు డబ్బులు ఖర్చు అవ్వద్దు అంటే ఏం చేయాలో తెలుసా? విండో షాపింగ్ చేయాలి. అలాగని లోపలికి వెళ్ళి చూసి రావడం కాదు, నిజంగా విండోలోంచి చూసి వచ్చేయాలి. అబ్బా, నీ తెలివి తెల్లారిపోను అనిపిస్తున్నదా నా మాటలు వింటుంటే? నా తెలివికే ఇలా అనిపిస్తే మరి వీళ్ళ తెలివికి ఇంకేమంటారో. కొందరు తెలివి చూస్తుంటే దండేసి సన్మానం చేయబుద్ధి అవుతుంటది. ఇదిగో ఇక్కడ అక్క చూడండి, ట్యాప్ కు ఎట్లాంటి సీల్ ఏర్పాటు చేసిందో. వాడినాక పడేయాల్సిన టూత్ పేస్ట్ ను ట్యాప్ కతికిచ్చి ఇటువైపు దాని క్యాప్ పెట్టింది. అవసరం ఉన్నప్పుడు క్యాప్ తీస్తే వాటర్ వస్తాయి, అవసరం తీరగానే మళ్ళీ క్యాప్ పెట్టుకోవచ్చు అన్నట్టు. భలే టెక్నిక్ వాడుతున్నదిలే అక్క. ఊరికే నట్టు ఊడిపోతుంది, బోల్ట్ ఊడిపోతుంది అనే టెన్షన్ లేదు, రిపేర్ చేయించడానికి వందల ఖర్చు లేదు. ఈ అక్కదొక రకమైన తెలివైతే ఈ కాకని ఏకంగా గిన్నిస్ బుక్ లకి ఎక్కించిన తక్కువ అవుతుంది. వాష్ బేసిన్ లో చేపలు పట్టే రకం అని కూడా విన్నాం కానీ ఈయన ఏకంగా వాష్ బేసిన్ లో కాళ్ళు కడిగే రకం. వాష్రూమ్ కి వచ్చిన ఈ పెద్ద మనిషి కాళ్ళకు బురదంటుందని ఏకంగా కాలుని తీసుకుపోయి వాష్ బేసిన్లను పెట్టి అడుగుతున్నాడు. సరే సరిగ్గా కడుక్కొని వెళ్ళిపోతే బాగానే ఉండేది, కానీ ఈయన వెయిట్ వేసేసరికి వెయిట్ వేసినంత పని అయిపోయి ధమాల్లా కూలిపోయింది ఆ బేసిన్. మరిగా ఏ పాటో నేను ఇట్లా చేస్తే ఇట్లా కూలిందని చెప్తే తిడతారు అనుకున్నాడో ఏమో, తడి సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోయినట్టున్నది. తర్వాత క్లీనింగ్ వాళ్ళు వచ్చి ఇరిగిపోయింది చూసి అట్లెట్లు ఇరిగిందని అనుమానం వచ్చి సీసీ ఫుటేజ్ లో చూస్తే విషయం బయటపడ్డది అన్నట్టు. నిజంగా ఆయన చెప్తే సీసీ కెమెరాలో చూసి అవసరం రాకపోయేది కదా. మరి అట్లుంటది మరి కొందరు తెలివి. కానీ నిజంగా వాష్ బేసిన్ లో కాళ్ళు కడుక్కుందామన్న ఆలోచన వచ్చింది చూడండి నాకు. ఆ ఆలోచనకే అవార్డు ఇవ్వచ్చు కదా. ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసేటప్పుడు మగ మహారాజులు ఎన్నెన్ని కథలు పడుతుంటారు. సర్ప్రైజ్లని, వండర్స్ అని, ఇప్పటి వరకు ఎవ్వరూ చేయని విధంగా ప్రపోజ్ చేసి ఇంప్రెస్ చేయాలని తెగ ప్లాన్లు వేసుకుంటారు కదా. అట్లనే ఇక్కడ ఒక దగ్గర పిల్లగాడు పాపం బాగానే ప్లాన్ చేసుకున్నాడు, కానీ కథ అంతా అడ్డం తిరిగింది. కాదు నీళ్ళలో పడ్డది.
ఆత్రం మామూలుగా ఉండదు కొందరికి. పాపను సర్ప్రైజ్ చేద్దాం అనుకొని పడవ కొనకు పిల్లని నిల్చోబెట్టి టైటానిక్ రేంజ్ లో స్టిల్ పెట్టి ఆమెకు తెలియకుండా జేబులోంచి రింగు తీసి మోకాళ్ళ మీద కూర్చొని హీరో రేంజ్ లో ఐ మ్యారీ యు అని ప్రపోజ్ చేద్దాం అనుకుంటే రింగ అనుకుంటా సముద్రంలో పడ్డది. దాన్ని పట్టుకోబోయి ఈ పిల్లగాడు కూడా పడ్డాడు. మరిగా పడితే పడ్డది రింగ్ అని మనిషినన్న పైకి గుంజినరో ఎన్ని వేల రూపాయలు లాస్ అయిందో. ఇట్లా అయిపోయింది ఏంద్రా నా పరిస్థితి అని ఎంత బాధపడ్డాడో ఆ పిల్లగాడు. గని పబ్లిక్ మీరైతే ఇట్లాంటి సాహస కృత్యాలు చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. పొరపాటున రింగు నీళ్ళలో పడితే మునిగిపోకుండా జాగ్రత్తలు తీసుకోండి సరేనా. కానీ పాపం పిల్లగాని పరిస్థితి చూడండి ఎట్లా అయిపోయిందో. రింగు నీళ్ళలో కలిసే పరువు గంగల కలిసే అన్నట్టు అయిపోయాయి. అయ్యా ఇవే ఇవాల్టి గరం గరం వార్తలు. మరిక వెళ్ళిరానా మళ్ళొచ్చే ఎపిసోడ్లో మరిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. నమస్తే.